శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణం నందు బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మన కదిరి నియోజకవర్గం ఇన్ఛార్జు జిల్లా కార్యదర్శి యాటగిరి రామచంద్ర ప్రసాద్ గారి అధ్యక్షతన మాన్యశ్రీ కాంశీరామ్ గారి 91వ జయంతిని ఘనంగా జరుపుకోవడం అనేది జరుగుతుంది. ఆయన జన్మదిన సందర్భంగా ప్రజలందరికీ ముఖ్యంగా బహుజనులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మాన్యశ్రీ కాంశీరామ్ గారు ఈ దేశంలో బహుజనులకు రాజ్యాధికారం కావాలని కంకణం కట్టుకొని తన వ్యక్తిగత జీవితాన్ని కూడా సంపూర్ణంగా వదులుకున్నటువంటి వ్యక్తి. మంచి యుక్త వయసులో ఇంట్లో కుటుంబ సభ్యులు అతనికి వివాహం చేయాలనే తలంపు పెట్టినప్పుడు దానిని వ్యతిరేకించి తను ఉద్యోగం చేస్తున్నటువంటి మంచి ఉద్యోగాన్ని కూడా వదిలేసి కుటుంబానికి ఒక 20 పేజీల పైన లెటర్ రాసి నేను చనిపోయినానని అనుకోండి అనే విధంగా ఆ విధంగా నిర్ణయం తీసుకొని చెప్పి బహుజనులకు ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రాజ్యాధికారం అనేది ఉంటేనే ఈ మనుషులుగా బతుకుతారు. లేకపోతే ఇప్పుడున్నటువంటి ఈ దుర్మార్గమైనటువంటి ఈ కుల మత దోపిడీ కబ్జా దౌర్జన్యదారుల పార్టీల విధానాల్లో మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అన్యాయం అయిపోతారని ఒక విశాలమైన హృదయంతో తన మొత్తం వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి వచ్చి బహుజన్ సమాజ్ పార్టీని తయారు చేసి ఈరోజు దేశంలో ఒక జాతీయ పార్టీలో 3వదిగా నిలబడడానికి ప్రధాన కారకుడైనటువంటి మహానుభావుడు, ఒక అద్భుతమైన శక్తి. అట్లాంటి వ్యక్తి ఈ దేశంలో దొరకడం అనేది సాధ్యం కాని పది. ఎందుకంటే మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఆలోచన విధానాన్ని, అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని, సాహు మహారాజ్ గారి ఆలోచన విధానాన్ని రాజ్యాంగ రూపంలో అధికార రూపంలో వస్తేనే ఇది సరిపోతుందని చెప్పి ఒక కార్యాచరణ రూపంలో పార్టీని పెట్టి బీఎస్పీని ఈరోజు తీసుకురావడం జరగడం వల్లనే దేశంలో ఉన్న ఇతర కుల మత దోపిడీ కబ్జా దౌర్జన్య పార్టీలు ఈ బహుజన్ సమాజ్ పార్టీ వైపు ఏమైనా పోతారేమో, ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అనే దృక్పథంతో ఈరోజు ఎంగిలి మెతుకులు విసిరేసినట్టు ఈ పార్టీలు కొంత 1-2 పదవులు అనేటివి ఇస్తున్నాయి కానీ తప్ప, లేకపోతే ఈ సమస్య అసలు ఈ వర్గాలను పట్టించుకునే పాపాన్ని పోయే పరిస్థితే ఉండదు. ఈ కులమత దోపిడీ కబ్జా వద్ద దౌర్జన్యదారుల పార్టీలు అంటే అంబేద్కర్ అనే మహానుభావుడు ఆ రోజు ఓటుకు సంపాదించి పెట్టిపోతే ఈరోజు మనం ఇట్లా ఉండేవాళ్ళం కాదు. దానికి తోడు ఏదైనా రాజ్యాధికార దిశగా పార్టీ పెట్టకుండా పోయి ఈరోజు మనం ఇట్లా ఉండేవాళ్ళం కాదు. కొంతమంది ఇప్పుడు కుహనా సంబంధించినటువంటి మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు వాళ్ళ దగ్గర ఊడిగం చేస్తూ మాకు పదవులు వచ్చినాయి అనుకుంటున్నారు. ఎవరినైనా వాళ్ళ గుండె మీద చేసుకొని వాళ్ళ ఆత్మ మీద చేసుకొని చెప్పమను. స్వతంత్రంగా మేము ఒక్క పదవిని ప్రజలకు ఉపయోగపెట్టి పనిచేసే పరిస్థితులు ఉన్నారని చెప్పి ఎంతసేపు ఉన్నా వాళ్ళు చెప్పినట్టు వినాల్సినటువంటి పరిస్థితే ఉంది కానీ వేరే అభిప్రాయం అయితే లేదు. అందుకనే స్వతంత్రంగా ఈ బహుజనులకు 90% ఉన్నటువంటి వారికి అధికారం అనేది రాగలిగితేనే మన బహుజనుల బతుకులు మారుతాయి. దానికి మన ఓటు మనమే వేసుకోవాలా. అందుకే ఆయన చెప్పారు, ఓట్లు మీవా సీట్లు ఓట్లు మీవి, ఓట్లు మావి సీట్లు మీవా, ఇది కాదు ఇంకా చెల్లదు, ఓట్లు మావే సీట్లు మావే అనే పద్ధతిలో ఆయన తీసుకొచ్చారు. మరి అట్లాంటి పార్టీని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ ఆదరించి ముందుకు తీసుకుపోతే మన బిడ్డల జీవితాలు బాగుపడతాయి. లేదంటే ఈరోజు వాళ్ళ అధికారంలో ఉండడం వల్లనే ఒక ఈడబ్ల్యూఎస్ తీసుకొస్తే ఎంత దుర్మార్గం అంటే వాళ్ళ జనాభా ఎంతో, ఓసీల జనాభా ఎంతో తెలీదు. కానీ ఈరోజు ఈడబ్ల్యూఎస్ తీసుకురావడం వల్ల 54 మార్కులు వచ్చినానికి ఉద్యోగం వచ్చింది ఓసీవానికి, మరి 65 మార్కులు వచ్చిన బీసీవానికి ఉద్యోగం రాలే. అంటే ఇది ఈ కులమత దోపిడీ కబ్జా దౌర్జన్యదారుల పార్టీల విధానాలు, పరిపాలన విధానం ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు నిజమైన అధికారాలు కానీ పరిపాలన కానీ మంచి కావాలంటే ఒక బహుజన్ సమాజ్ పార్టీతోనే సాధ్యం. అది కానీ మనం తెచ్చుకోగలిగితే ఈ మహానుభావునికి మాన్యశ్రీ కాంశీరామ్ గారికి ఘనమైన నివాళులు అర్పించిన వాళ్ళు అవుతామని చెప్పి ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరినీ రిక్వెస్ట్ చేస్తూ వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా బహుజన్ సమాజ్ పార్టీని ఆదరించాలని మరొకసారి చేతులెత్తి నమస్కరిస్తూ జై భీమ్ జై భారత్.